తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు సినిమాలు తీస్తూనే రాజకీయాల్లో కూడా పాల్గొంటూ 6-10 వయసులో కూడా చిరంజీవి చేస్తున్న సినిమాలంటే భారీ అంచనాలే చోటు చేసుకుంటాయి. ఇలాంటి క్రేజ్ ఒక్క రోజులో వచ్చింది కాదు చిరంజీవికి. సహాయ పాత్రలతో సినిమా కెరియర్ మొదలుపెట్టి విలన్లుగా గుర్తింపు తెచ్చుకొని ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే స్వయం కృషితో హీరో అయ్యాడు చిరంజీవి. ఒక మూస పద్ధతిలో వెళ్తున్న తెలుగు సినిమాకి తన డాన్స్ ఫైట్స్ తో తెలుగులో హీరో స్థానానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు చిరంజీవి. హీరోగా ఎదుగుతున్న సమయంలో చిరంజీవిపై ఎన్నో విమర్శలు వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి దిగ్గజ హీరోల ముందు ఇతనేం నిలవగలుగుతాడు? ఏదో హిట్స్ వచ్చినంత మాత్రాన స్టార్ హీరో అయిపోతాడా? డాన్సులు, ఫైట్స్ చేస్తే చాలా, అందం లేదు, నటన లేదు, ఫ్యాన్ బేస్ లేదు, ఒక్క ఫ్లాప్ వస్తే ఇంటికెళ్లిపోతాడు అంటూ ఎవరికి తోచిన విమర్శలు వాళ్ళు చేసేవారు. అచ్చం ఇప్పుడు వరుస హిట్లు కొడుతూ కెరియర్లో స్టార్ హీరో నుండి టాప్ హీరో స్టేటస్ కి దూసుకుపోతున్న నానిపై కూడా కొందరు గిట్టని వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవితో నానిని పోల్చడం సర్వసాధారణం. ఆ పోలికకు నాని కూడా అన్ని విధాలే అర్హుడే. క్లాస్, మాస్, గర్ల్స్, కిడా అనే తేడా లేకుండా చేసే ప్రతి సినిమా హిట్లు కొడుతూ కంటిన్యూస్ గా 6 హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి నాని నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. నాని నటించిన తాజా చిత్రం నిన్ను కోరి సినిమాతో వరుసగా 7వ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ టాక్ తెచ్చుకున్న నిన్ను కోరి సినిమా ఫస్ట్ వీక్ ముగిసేసరికి 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇటీవల రిలీజ్ అయిన అల్లు అర్జున్ డీజే సినిమా ఓవర్సీస్ లో ఈ మార్క్ సాధించేందుకు అష్టకష్టాలు పడితే నిన్ను కోరితో నాని చాలా సులువుగానే మిలియన్ మార్క్ దాటేశాడు. అంతేకాదు నాని నిన్ను కోరి సినిమాతో ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ రికార్డును బీట్ చేసేశాడు. నిన్ను కోరి $1 మిలియన్ క్లబ్లోకి చేరడంతో నాని ఖాతాలో ఈగా, భలే భలే మగాడివోయ్, నేను లోకల్ సినిమాలతో కలిసి మొత్తం $4 మిలియన్ సినిమాలు ఉండటంతో కొత్త రికార్డు స్థాపించాడని తెలుస్తోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, టెంపర్, బాద్షా సినిమాలతో $4 మిలియన్ సినిమాల రికార్డు ఉన్న ఎన్టీఆర్ సరసన ఇప్పుడు నాని చేరినట్లయింది. వీళ్ళంతా కూడా ఒక రెడీమేడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారసులే. కానీ జీరో ఫ్యాన్స్ తో మొదలుపెట్టిన నాని అంచెలంచెలుగా తన సొంత కష్టంతో అభిమానులను సంపాదిస్తుండడం చూస్తుంటే అప్పట్లో చిరంజీవి తనపై వచ్చిన విమర్శలను తన సినిమాలతో ఎలాగైతే జవాబిస్తూ టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడో ఇప్పుడు నాని కూడా ఆ స్థానానికి చేరుకోవడం మనం తొందరలోనే చూడటం మాత్రం ఖాయం.